ఈ దినం మనము పరిశుద్ధ గ్రంథంలో నుండి క్రైస్తవుని దాతృత్వము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుతాం. 8 ఎలాగనగా అందరూ దిద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఎవరండి వీరు? మాసిదోనియా సంఘమా సంఘములా? సంఘములు అంటే మాసిదో అనేది ఒక ప్రాంతం. ఆ మాసిదో అనే ప్రాంతంలో సంఘాలు ఉన్నాయి, సంఘం కాదు. అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సంఘాల్లో ఉన్న వారందరూ ఎవరటండి? వారు నిరుపేదలు అంటండి. ఎవరట వారు? నిరుపేదలు. పేదల్లో నిరుపేదలు ఉంటారా? ఉంటారండి. పేదలలో నిరుపేదలు. కానీ వారి దాతృత్వం ఎలా విస్తరించిందట? బహుగా విస్తరించింది. శ్రమల్లో వారు బాధపడ్డారా? అత్యధికంగా సంతోషించారా? శ్రమల్లో సంతోషించారు. వారు నిరుపేదలు. వారి దాతృత్వం బహుగా విస్తరించింది. సరే, ఈరోజు మన పాఠం 8వ అధ్యాయం 2వ వచనం నుంచి మనం నేర్చుకోబోతున్నాము. సరే, ముందుగా దేవునికి ఎవరైనా ఇవ్వగలరండి? ముందుగా దేవునికి ఇచ్చి ప్రతిఫలం పొందగలివాడు ఎవడు? ముందుగా దేవునికి ఇచ్చి ప్రతిఫలం పొందగలవాడెవడు? ఉన్నాడా భూమి మీద ఎవడైనా? ముందుగా దేవునికి ఇచ్చి ప్రతిఫలం పొందగల వాడెవడు? రోమపత్రిక 11:35లో ఆ ప్రశ్న వేశారండి పౌలు గారు మనకి. రోమపత్రిక 11:35లో ముందుగా ఆయనకి ఇచ్చి ప్రతిఫలము పొందగల వాడెవడు? అదని ప్రశ్న అనమాట అండి. ముందుగా ఆయనకి ఇచ్చేవాడు ఎవరైనా ఉన్నారా? ఎవరిదండి సమస్తం? అంటే ముందు ఇచ్చింది ఎవరండి మనకి? ఆయన ఇచ్చాడండి. ఆయన ఇచ్చింది మనం మళ్ళీ ఆయనకి ఇవ్వడానికి ఆలోచన చేస్తున్నామండి. ఆయన ఇచ్చిన దాన్ని మళ్ళీ మనం ఆయనకి ఇవ్వడానికి ఎంతో ఆలోచన చేస్తామండి కదండి. కాబట్టి ముందుగా మనం ఆయనకి ఇవ్వలేము. ముందుగా ఆయన ద్వారా మనం పొందుకున్నాం. కాబట్టి సమస్తము ఎవరిదండి? దేవునిది. సమస్తము దేవునిది. హగ్గయిలో చెప్పాడు దేవుడు. ఏమని చెప్పారు? వెండి నాది, బంగారం నాది. హగ్గయిలో మనం చూస్తే హగ్గయి 2వ అధ్యాయము 8వ వచనం చదివితే వెండి నాది, బంగారం నాది. అదే, వెండి ఎవరిది, బంగారం ఎవరిది? దేవునిదండి. అలాగే మనం దినవృత్తాంతంలో 1వ గ్రంథము 29వ అధ్యాయం చదివినట్లయితే అక్కడ దావీదు కూడా సమస్తం ఎవరిదని చెప్తున్నాడండి. ఒకసారి మనం చూద్దాం. మొదటి దినవృత్తాంతములు 29 10 నుంచి 16 వరకు చదువుదామండి.
రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలు దేవా యెహోవా నిరంతరము నీవు స్తోత్రార్హుడు. యెహోవా భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీ వశము. ఎక్కడుండేవండి? భూమి ఆకాశములందుండు సమస్తమును ఎవరి వశము? దేవుని వశము. మహాత్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా రాజ్యము నీది. నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును ఒకటి, ఐశ్వర్యము రెండు, గొప్పతనము నీ వల్ల కలుగును. నీవు సమస్తమును ఏలువాడెవరండి? దేవుడు. సమస్తము ఏలువాడు ఆయనే. బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడువును. అందరికి బలము ఇచ్చువాడువును నీవే. మా దేవా మేము నీకు మేము ఏం చెల్లిస్తున్నాము? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. ఈ ప్రకారము మనఃపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను, నా జనులెంత మాత్రపు వారు. సమస్తమును నీ వలనే కలిగేను కదా. సమస్తము ఎవరి వల్ల కలిగినది? దేవుని వలనే. కాబట్టి సమస్తం ఆయనది. సమస్తం ఎవరిదండి? దేవునిది. సమస్తము నీ వల్లనే కలిగిన కదా. నీ స్వసంపాద్యములో ఎవరి సంపాద్యం? మా స్వసంపాద్యం కాదు, మా సొంత సంపాద్యం కాదు. నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము. అంటే నీవు ఇచ్చిన దాంట్లో నువ్వు ఇస్తున్నావు. అదండి, నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము. మా పితలందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశమై ఉన్నాము. మా భూనివాస కాలము నేడంతా అస్థిరము. అదండి, అక్కడ చెప్తూ ఇంకొక మాట అంటున్నాడు, ఈ వస్తు సముదాయము నీ వలన కలిగినదే అంటూ 16వ వచనంలో, మా దేవా యెహోవా నీ పరిశుద్ధ నామం యొక్క ఘనత కొరకు మందిరమును కట్టించుటకై మేము సమకూర్చిన ఈ వస్తు సముదాయమును నీ వలన కలిగినదే, అంతయు నీది అయి ఉన్నది. అదండి, సమస్తం ఎవరిదండి? దేవునిది. సమస్తము దేవునిది. హగ్గై 2:8. దినవృత్తాంతములు మొదటి దినవృత్తాంతములు 29 10 నుంచి 16 వరకు. 10 నుండి 16. సమస్తము దేవునిది. సమస్తం ఇచ్చువాడు ఎవరండి? దేవుడు. ఎవరికి ఇస్తున్నాడండి సమస్తం? చూసి ఇస్తున్నాడా? దేవుని మంచి వాళ్ళు, చెడ్డవాళ్ళు మనం ఇచ్చేటప్పుడు ఎట్లా చూస్తామండి? మనం ఎవరికైనా ఇవ్వాలనుకోండి సహాయం, ఎట్లా ఇస్తామండి? చూసి ఇస్తామండి. దేవుడు అందరూ ఆయన చేత కలగజేయబడిన వారు కనుక, అందరూ ఆయన వలన కలిగిన వారే కనుక ఆయనకి అందరికీ సమానంగా ఇస్తూ ఉన్నాడు. అందరికి ఇస్తున్నాడు. ఎక్కడుందండి వాక్యం? ఆయన సమస్తమును అందరికీ ఇచ్చువాడు. అపోస్తల కార్యం 17:25. అపోస్తల కార్యం 17:25. దేవుడు సమస్తము అందరికీ ఇస్తున్నాడు. అందరికీ జీవమును ఊపిరిని ఏమి దయచేస్తున్నాడటండి? సమస్తం. ఒకటేమో ముందు జీవం ఇస్తున్నాడు, ఊపిరి ఇచ్చాడు, సమస్తం ఇచ్చాడు. అంటే ఊపిరి ఉండాలి కదండి అంత అనిపించడానికి. ఇప్పుడు సమస్తం ఇచ్చే ఏం ప్రయోజనం? ఊపిరి లేకపోతే, జీవం లేకపోతే ఉపయోగముంది. అప్పుడు మనుషుడికి ఊపిరి ప్రాణము ఇచ్చి దాన్ని అనిపించడానికి సమస్తం ఇచ్చాడు అన్నమాట. అప్పుడు సమస్తము ఇచ్చేవాడు దేవుడు. సమస్తము దేవునిది. సమస్తమును ఇచ్చువాడు, సమస్తమును ఇచ్చేవాడు దేవుడు. సమస్తమును ఇచ్చేవాడు దేవుడు.
సమస్తమును ఇచ్చేవాడు దేవుడు. ఆయన సమస్త జనులకి అందరికి ఇస్తున్నాడు, కొంతమందికి ఇస్తున్నాడండి? అందరికండి. అందరికీ ఏమి ఇస్తున్నాడండి? భౌతికమైనవా, ఆత్మ సంబంధమైనవా? అందరికీ ఏమి ఇస్తున్నాడు? భౌతికమైనవా, ఆత్మ సంబంధమైనవా? భౌతిక సంబంధమైనవి అందరికీ, ఆత్మ సంబంధమైనవి కొందరికి మాత్రమే. క్రీస్తునందున్న వారికి. ఎవరికి? క్రీస్తునందున్న వారు. ఆత్మ సంబంధమైనవి ఏమో క్రీస్తునందున్న వారందరికీ, భౌతిక సంబంధమైనవేమో భూలోకమందున్న వారందరికీ. అదన్నమాట. భూలోకంలో ఉన్నవన్నీ అందరికీ ఇస్తున్నాడు ఆయన. ఏ భేదము లేదు, మంచివాడని చెడ్డవాడనే భేదము లేదు. మనమైతే ఏం చూస్తామండి? మంచివాడు చెడ్డవాడు, మంచివాడు చెడ్డ చూస్తాం. నాకు ఇష్టమైన వాడు, ఇష్టం లేనివాడు, నచ్చినోడు నచ్చినోడు. మనం చాలా ఘోరమైన దృష్టితో చూస్తాం మనుషుల్ని. పాపంలో ఒకలాగా చూస్తాం, ద్వేషభావంతో చూస్తాం, మంచి వాళ్ళని ఒకలాగా చూస్తాం. మన దృష్టి కోణమే అలా ఉంటుందండి. దేవుని దృష్టి అందరి ఎట్లా ఒకేలా ఉంది, అందరి ఎట్లా ఒకేలా ఉంటాడండి. ఆయన నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను తన వర్షం మనమే వర్షం కురిపించాలనుకుంటే అసలు చెడ్డోళ్ళని చచ్చిపోయింది వాళ్ళు కదండి. కానీ దేవుడు కరుణా సంపన్నుడు గనక, ఆయన ప్రేమ గలవాడు గనక, ఆయన పాపులను ప్రేమించేవాడు గనుక, పాపులను కూడా రక్షింపబడాలి వారు కూడా అనేటువంటి ఆశతో ఉన్నటువంటి వాడు కనుక అందరూ జీవించులాగున మంచివారికి చెడ్డవారికి అన్ని సమస్తము దయచేస్తున్నాడు. దేవుడు పక్షపాతి కాదు. అప్పుడు దేవుని లాంటి మనసు మనకు ఉండాలండి. అప్పుడు దేవుడు లాంటి మనసు అంటే మంచివారికి చెడ్డవారికి అందరికీ ధారాళంగా ఇచ్చే మనస్సు క్రైస్తవుడు అలవర్చుకోవాలండి. అదండి. అది ఆదివారం ఇచ్చే దాతృత్వం వేరండి, ఆదివారం ఇచ్చే కానుకలు వేరండి. అందరికి సంబంధించింది కాదండి. అక్కడ ఒక టైటిల్ పెట్టాడండి. ఏం టైటిల్? పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే. అదనమాట టైటిల్. అది ఆదివారం ఇచ్చే చందా ఎవరి కొరకు? పరిశుద్ధుల కొరకైన చందా అన్నాడండి. అదండి, అంతే. అప్పుడు ఆదివారం ఇచ్చేటువంటి చందా ఏమో పరిశుద్ధుల కొరకు. ఈ సృష్టిలో భౌతికమైనటువంటి అవసరాలు ఇచ్చేవాడంతా దేవుడు, అవి అందరికీ. అదండి. సరే, పరిశుద్ధుల కొరకే ఇవ్వబడినటువంటి విధానం ఉన్నది, అలాగే లోకంలో అందరికీ ఇచ్చేటువంటి విధానము ఉన్నది. ఆ రెండు విధానాలు మనం గమనించాలి. క్రైస్తవుడు అన్యులకి సహాయం చేయవచ్చు, క్రైస్తవులకి సహాయం చేయవచ్చు. మంచి వాళ్ళకి చెడ్డవాళ్ళకి, లోకంలో ఉన్నవారికి సంఘంలో ఉన్నవారికి. అది వ్యక్తిగతం అండి, సంఘం సొమ్ము కాదండి. సంఘం సొమ్ము తీసుకొని వెళ్ళి, సంఘం డబ్బు తీసుకొని వెళ్ళి నేను బయట ఖర్చు పెడతాను, అన్యులు ఖర్చు పెడతాను, దాన ధర్మాలు చేసి మంచి పేరు తెచ్చుకుంటాం. చాలామంది ఏం చేస్తున్నారంటే సంఘం యొక్క సొమ్ముతో హాస్పిటల్ కట్టించడం, అనాథాశ్రమాలు పెట్టడం. ఎవరికి వెళ్తుందండి సంఘం యొక్క సొమ్ము అంతా? ఎక్కువ పరిశుద్ధులకి వెళ్తుందా, అన్యులకి వెళ్తుందా? కానీ సంఘం యొక్క సొమ్ము అందరికీ కాదండి, అది పరిశుద్ధుల వరకేమండి. సంఘం యొక్క సొమ్ము తీసుకెళ్ళి అన్యులు ఖర్చు పెట్టడం దేవుడు ఒప్పుకోడండి. నీ వ్యక్తిగతం నువ్వు బయట సంఘం బయట ఉన్న వాళ్ళు కూడా ఇవ్వాలనుకుంటున్నావు, అది ఎవరి వ్యక్తిగతం? నీ వ్యక్తిగతం, నీ ధనం, అది నీ సొమ్ము, నీ ఆదాయం. ఎవరి వ్యక్తిగతం వాళ్ళది. అప్పుడు మన వ్యక్తిగతమైనటువంటి సొమ్ముతో మనం అన్యులకి ఇవ్వచ్చు, సంఘ సభ్యులకి ఇవ్వచ్చు. కానీ సంఘంలో చందా వేయడం అనేటువంటిది, ఆదివారం చందా అనేటువంటిది పరిశుద్ధుల కొరకైన చందా విషయం అయితే అదనమాట అండి. అది టైటిల్ అండి, పరిశుద్ధుల కొరకైన చందా అన్నాడండి. కాబట్టి ఎవరికి పరిశుద్ధుల కొరకైన చందా అన్నాడు కాబట్టి అది ఎవరికి ఉపయోగించాలండి? పరిశుద్ధులకు మాత్రమే, పరిశుద్ధులుగా ఉపయోగించాలి. అదండి. సరే, సమస్తమును ఇచ్చేవాడు ఎవరు? దేవుడు. ప్రసంగి గ్రంథము 5:19. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం, 19వ వచనం. మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి, ఏమిచ్చాడంటే అండి మనుషుడికి? ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకును
అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు వలన సంతోషించుటకును వీలు కలుగ చేసిన ఎడల. అదండి, తన కష్టార్జితమే. ఓకే, అది బాగానే ఉంది. ఇది నా కష్టపడి సంపాదించుకుని అంటున్నాడు కదా, తన కష్టార్జితమే, అది తప్పేం కాదు. కానీ వీలు కలుగ చేసేది ఎవరండి? దేవుడు కలుగజేస్తాడు. నీ కష్టార్జితాన్ని నువ్వు అనిపించడానికి వీలు కలుగ చేసేవాడు ఎవరు? దేవుడు. అదండి, అతనికి ఆ స్థితి. ఒక మనిషి అనుకుంటాడు ఇది నా కష్టార్జితం, దేవుడు ఏమిచ్చాడు అనుకుంటాడండి. కానీ నువ్వు బతికుండాలిగా, నీ కష్టార్జితం నువ్వు అనిపించడానికి వీలు ఎవరు ఇచ్చారు? ఇప్పుడు వీలు కలుగజేసింది ఎవరండి? దేవుడు కలుగజేశాడు. నీ కష్టార్జితం అంతట్లో నువ్వు సుఖంగా బ్రతకడానికి నీకు వీలు కలుగజేయవాడు ఎవరండి? దేవుడు. అప్పుడు వీలు కలుగజేసిన వాడు అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వల్ల కలిగిందని, అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగిందనుకొనవలెను. అదే నేను అనుకోను అంటాడు మనిషిని. దేవుడు నాకేమి ఇవ్వలేదు, నా జ్ఞానము, నా బుద్ధి బలము, నా కండబలము, నా తెలివి, నా కష్టార్జితం అంటాడండి. దేవుడు నాకేమి ఇవ్వలేదు అంటాడు. కానీ ఎవరి ఆశీర్వాదం వల్ల కలిగింది అనుకోవాలండి? దేవుని ఆశీర్వాదం. ఒకవేళ నీ కష్టార్జితము నువ్వు సుఖంగా అనిపిస్తున్నావంటే ఆ ధనధాన్య సమృద్ధి ఇచ్చినవాడు దేవుడు, నీకు ఆయుష్కాలను ఇచ్చినవాడు కూడా దేవుడు. నీ కష్టార్జితం అంతటి నువ్వు సుఖంగా అనిపించడానికి వీలు కలగజేయవాడు కూడా దేవుడే. అది దేవుని ఆశీర్వాదం వలన కలిగినది అనుకునేవాళ్ళను. అదండి, అట్టివానికి 20 వచనం, అట్టివానికి దేవుడు హృదయానందము దయచేసి ఉన్నాడు కనుక అతడు తన ఆయుష్కాల దినములను జ్ఞాపకము చేసుకున్నాడు. సుఖంగా బ్రతుకుతున్నాడంటే ఆయుష్కాలమే గుర్తు చేసుకోలేదు. ఎవరికి ఆయుష్కాలం గుర్తు ఎక్కువ వస్తుందండి? మనసులో ఉన్నవాడికి, మరణకరమైన రోగంతో మనసులో ఉన్నవాడికి వాడు ఆయుష్కాల దినాలన్నీ జ్ఞాపకం చేసుకుంటాడు. బాగా మంచి సుఖంగా అన్య సుఖంగా అనిపిస్తూ మంచి ఆనందంగా ఉన్నవాడికి ఆయుష్కాల దినాలకి గుర్తుకు రావటండి. అర్థమైంది? అసలు దినాలే గుర్తుకు రావు, కాలం ఎప్పుడు ఎట్లా గడిచిపోతుందో తెలియదు సుఖంగా ఉన్నవాడికి. అదే మనసులో ఉన్నవాడికి, బాధ అనిపించేవాడికి, రోగంతో ఉన్నవాడికి, కొద్దికాలం చచ్చిపోతున్నాడు వాడికి ఎలా ఉంటుందండి? అక్కడే అలాగే ఆ రోగంతోనే వారి ఆయుష్కాల దినాలన్నీ లెక్కేసుకుంటూ ఉంటాడు. సరే, సమస్తం ఇచ్చేవాడు దేవుడు. సమస్తం ఎవరిది? దేవుడు. సమస్తం ఇచ్చేవాడు దేవుడు. అందరికా కొందరికా? అందరికీ. సరే, దేవుడు ఇచ్చాడు మనకి, బాగుంది. దేవుడు సమస్తం ఇచ్చాడు, అంతా సమస్తం దేవునిదే. మనం బ్రతుకుతుంది దేవుని వల్లనే. దేవుడు ఇచ్చిన దాంతో మనం బ్రతుకుతున్నాం. కానీ దేవునికి మనం ఏమి ఇవ్వాలి? అంతా ఆయన ఇచ్చాడు కదా, మనం ఆయనకి ఇచ్చేది ఏంటి? ఇది ప్రశ్న. అంతా ఆయన ఇచ్చాడు కదా, మళ్ళీ ఆయనకి ఎలా ఇవ్వగలం? ఆయన ఏం చేసుకుంటాడు? ఆయనకి అవసరమా ధనధాన్యాలు? అవసరమా ఆయనకి? ఆయన ఏం చేసుకుంటాడు? ధనధాన్యాలు తీసుకొని వెళ్ళి? ఆయన ఏమో పరలోకంలో అక్కడెక్కడ ఉన్నాడు. ఆకాశం మహాకాశం సహితం ఆయన పట్టుదల అన్నాడు. ఆయన మనం కట్టించే మందిరము ఆయన సరిపోదు అన్నాడు, భౌతికమైన మందిరాలు సరిపోవు అన్నాడు. మరి ఆయనకి మనం ఎలా ఏమి ఇవ్వగలం? అసలుగా ఆయనకి ఏమిస్తే సరిపోతుంది? కానీ ఆయన ఆకాశం నుంచి అందుకొని భౌతికమైన వాటిని తీసుకోగలడా? మరి ఎందుకు ఇవ్వాలి ఆయనకి? అసలు కారణం ఏంటి అంటే, ఎందుకు ఇవ్వాలి దేవునికి అనే ప్రశ్న మనం తర్వాత చెప్పుకుందాం. మొట్టమొదటిగా ఆది నుండి ఇచ్చే స్వభావము. ఏ స్వభావం అండి? ఇచ్చే స్వభావము దేవుడు మానవుల్లో ఉంచి ఉన్నాడు. ఆది నుండి ఇచ్చే స్వభావము దేవుడు మానవునిలో ఉంచి ఉన్నాడు, లేక మనుషునిలో ఉంచి ఉన్నాడు. ఎందుకు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనేది కాకుండా అసలు ఇచ్చే స్వభావమే దేవుడు మానవుల్లో ముందు ఉంచాడు అదన్నమాట. కయ్యూనికి హేబేలుకి ఇవ్వాలి దేవునికి అని ఎలా మనసు వచ్చింది? ఆ స్వభావాన్ని దేవుడు ఎవరిలో ఉంచాడండి? మనుషుల్లో ఉంచాడండి.
దేవునికి ఇవ్వాలి అని కయ్యూనికి హేబేలుకి ఎలా తెలిసి ఉంటుందండి? వాళ్ళ తల్లిదండ్రులు తల్లిదండ్రులను బట్టి తెలిసి ఉంటుందండి. తల్లిదండ్రులు ఎవరి అనుభవంలో ఉన్నారండి? దేవుని అనుభవంలోంచి వచ్చారండి. అప్పుడు మొదటగా దేవునికి ఇచ్చిన వారు ఎవరండి? కయ్యూను హేబేలు ఇద్దరు ఇచ్చారు. కయ్యూను హేబేలు. కయ్యూను అర్పణ ఇచ్చాడు. ఎందుకని అంటే అతను భూమిని సేదపరచువాడు. నేను ఏ పని చేస్తే అది ఇస్తాను దేవునికి, అంతే కదండి. ఆ దాంట్లో ఏం దోషం ఉండదు. మనం ఇచ్చే దాంట్లో ఏ దోషం ఉండదండి దేవునికి. నువ్వు ధాన్యం ఇచ్చా కాబట్టి అంగీకరించలేదు, ఆయన గొర్రె అనిపించాడు కదా, ఇది కాదండి దేవునికి. అంటే ఇచ్చే పదార్థం కాదండి అసలు దేవునికి కావాల్సింది. అప్పుడు కయ్యూను హేబేలు అర్పణ ఇచ్చారు. శ్రేష్టమైన బలి ఇచ్చాడట హేబేలు. ఎందుకు శ్రేష్టమైంది అది? దేవునికి ఎప్పుడు శ్రేష్టమైంది అవుతుందండి. ఎందుకు నేను అనుకుంటున్నానండి అంటే అది ఎందుకు శ్రేష్టమైందో నా ఉద్దేశం చెప్తానండి. అంటే బైబిల్ ఉన్నదాన్ని బట్టి, అంటే నేను గ్రహించిన దాన్ని బట్టి నా ఉద్దేశం ఒకటి చెప్తాను. మనకి ఏదైనా కానీ, మన ధాన్యంలో కావచ్చు, గొర్రెల్లో కానీ, మేకల్లో కానీ ఏదైనా సరే, అది ఎప్పుడు దేవునికి శ్రేష్టం అవుతుందని నేను అనుకుంటున్నానంటే, మొదటిగా ఆ వచ్చిన దాంట్లో మొదటిది దేవునికి ఇచ్చినప్పుడు అండి. అదే కయ్యూను మొదటి పంట ఇచ్చి ఉంటాడో లేదో తెలియదండి. కానీ దేవుడు మాత్రం మొదటి పంట అడిగాడండి ఇశ్రాయేల్ దగ్గర. అడిగాడు లేదండి? నీ ఫలములో కానీ నీ గొర్రెల మేకలు ప్రథమ ఫలము నాది అన్నాడు. అంటే మొదటిది నాకు ఇచ్చేస్తే అది శ్రేష్టమైంది. అప్పుడు హేబేలు తన పశువుల్లో, తన గొర్రెల్లో ఏది ఇచ్చుంటాడండి? మొదటిది ఇచ్చుంటాడండి. అందుకని ఇది శ్రేష్టం, తొలిచూలు. అది దేవునికి ఏది ఇస్తే సంతోషిస్తాడండి? మొదటిది ఇస్తే సంతోషిస్తాడండి. సంపాదన అంతా తీసుకొని ఖర్చు అయ్యి మిగిలితే ఇద్దాము దేవునికి. ఎప్పుడు అరాకొర, ఎంత అరాకొర, అది నిశ్చయించుకునేది కాదు, అది సరిపోయేది కాదు, చాలంది. ఎవరికి ఇస్తామండి? ముందు మన అప్పులకి ఇచ్చేస్తాం, వాళ్ళు తగులుకుంటారు కదా. రెండోది మన అవసరాలకి ఇచ్చేస్తాం, పప్పు ధాన్యాలకి, బియ్యానికి ఇచ్చేస్తాం. రెండు, పిల్లల స్కూల్ ఫీజులు ఇచ్చేస్తాం, పిల్లల అవసరాలు ఇచ్చేస్తాం. వడ్డీ ఇస్తాం, అది సపరేట్ అండి. అన్ని ఇచ్చిన తర్వాత లాస్ట్లో వస్తామండి దేవుని దగ్గర. అన్ని ఇచ్చిన తర్వాత లాస్ట్లో దేవుని దగ్గరికి వచ్చి, ఇదిగో ద్రవ్వ, నా దగ్గర ఇదే ఉంది, ఇంతే ఉంది, తీసుకో అంటామండి. అది శ్రేష్టమైందండి? శ్రేష్టమైందా కాదండి. అప్పుడు హేబేలు కయ్యూని కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించింది. అది అంగీకారమైంది అదనమాట. అందుకు దేవుడు దాన్ని అంగీకరించాడు. అంతేగాని ధాన్యమా గొర్రె అని చూసి తీసుకోవాలి ఆయన. నువ్వు ధాన్యమైనా సరే, గొర్రె అయినా సరే మొదటిది ఇవ్వాలి. మొదటిది ఇవ్వకపోతే అది శ్రేష్టమైనది కాదు. అంటే నేను దానికి అందుకు అంగీకరించలేదు దేవుడు అని నేను అనుకుంటున్నాను. అది నా అభిప్రాయం. ఎందుకంటే నేను లేవికాండం అంతా చదివాను కాబట్టి, సంఖ్యాకాండం, లేవికాండంలో వారు ఇచ్చేటప్పుడు దేవుడు కోరింది అదేనండి, మొదటి ఇవ్వాలని కోరాడు. కాబట్టి ఈ హేబేలు కయ్యూను దగ్గర కూడా నా ఉద్దేశం ఏంటంటే అందుకే దేవుడు దాన్ని అంగీకరించకపోయి ఉండొచ్చు అనేటువంటిది. అదేండి, అది నా అభిప్రాయం అండి. రాయబడలేదు బైబిల్లో, అభిప్రాయం. వాస్తవ అభిప్రాయం చెప్పకూడదు, కానీ దేవుడు అంగీకరించకపోవడానికి ఒక కారణం అయి ఉండొచ్చు అండి కదండి, అయి ఉండొచ్చు, ఆ కారణం అయి ఉండొచ్చు. సరే, అయినా సరే అది మొదటిదా కాదా అనేది కాకుండా
దేవుడు ఇంకా దేని బట్టి అంగీకరిస్తాడండి? హృదయాన్ని బట్టి అంగీకరిస్తాడండి. అర్పణ దేని బట్టి అంగీకరిస్తాడు? హృదయం అండి. కయ్యూను మంచివాడు చెడ్డవాడండి? చెడ్డవాడండి. హేబేలు నీతిమంతుడండి, మంచి స్వభావం కలిగిన వాడండి. ఆ నీతి కలిగినటువంటి స్వభావం కలిగిన వ్యక్తి ఇచ్చే అర్పణ దేవుడు అంగీకరిస్తాడు. చెడ్డవాని యొక్క అర్పణ నువ్వు ఎంత ఇచ్చినా దాన్ని అంగీకరించడు. నువ్వు వేలి లక్షలి కోట్లి నువ్వు కొన్నదంతా ఇయ్యి, అంగీకరించడండి. దేవుడు అంగీకరించకపోవడం నువ్వు ఇచ్చే పదార్థాన్ని బట్టి ఉండదండి, నువ్వు ఇచ్చే సొమ్ముని బట్టి ఉండదండి, నీ హృదయాన్ని బట్టి ఉంటుంది. నిన్ను బట్టి దాన్ని అంగీకరిస్తాడు. అదనమాట. మనమందరము మన ప్రవర్తన బట్టి, మన హృదయాన్ని బట్టి, మన ఆలోచనలు బట్టి దేవుడు అంగీకరిస్తాడా లేదా అనేది ఏమై ఉంటుందండి? ఆధారపడి ఉంటుందండి. అంతేనండి. మన ప్రవర్తన అండి మెయిన్. మన ప్రవర్తన మనం ఇచ్చేది మన హృదయాన్ని బట్టి ఇవ్వాలండి. అదండి. తర్వాత ఆది నుండి ఇస్తూ వస్తున్న వాళ్ళు ఎవరండి? కయ్యూను హేబెల్ తర్వాత ఎవరిచ్చారండి? అబ్రహాం. ఆదికాండము 8వ అధ్యాయము. ఆదికాండము 8వ అధ్యాయము 20 వచ్చింది. ఆదికాండం 8. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠమును కట్టి పవిత్ర పశువులన్నిటిలోను. అదండి. ఏవండి? పవిత్ర పశువులన్నిటి. ఎందుకు అది పవిత్రం అండి? దాంట్లో అపవిత్రమైనవి పవిత్రమైన ఉంటాయా? దేవుడు ఆకాశ పక్షులను కలగజేసినప్పుడు మంచివి అన్నాడు, చెడ్డవి అన్నాడు. అది మంచివి అయినప్పుడు అపవిత్రం ఎలాగొచ్చాయి? ఇవి పవిత్రం ఎలాగయ్యి? పవిత్రమైనవని మనకెలా తెలుసు? పవిత్రమైనవి ఏంటంటే గుడిది కాదు, కుంటిదానం చేయొద్దు, మచ్చలేంది, రోగం లేనిది, పొడలు కలిగింది. మనమైతే ఏమి ఇస్తామండి దేవునికి? ఎలాంటిది ఇస్తామండి? కుంటిదాన్నే, గుడ్డిదాన్నే. కొద్దిగా రోగం కలిగితే పాస్ట్కి ఇచ్చేసాయి ఇది అంట కదండి. ఏదైనా జబ్బు చేస్తే కోడికి ఇది ఎవరికి? పాస్రాయ్ గారికి. అంతే కదండి. అంటే మంచివి చెడ్డవి ఏరు చేసి ఆ పనికిరానివన్నీ ఇచ్చేస్తామండి. ఒక ఆమె నాకు కందిపప్పు ఇచ్చిందండి, తీసుకోమని బ్యాగ్కి ఇచ్చిందండి. ఎంత ఇచ్చింది నాకు చాలా పర్వాలేదని చెప్పి చూస్తే అంత అది పురుగు పట్టిపోయిందండి, పుచ్చు పట్టిందండి. అంతా అది ఎక్కువ ఇచ్చింది. అది ఎన్నాళ్ళు దాచుకుందో తెలియదు. అంటే ఒక సేవకుని అలాంటివి ఇవ్వడం ఆమెకి ఎలా మనసు పెట్టిందో తెలియదండి. నాకు ఆ మనసు ఎలా వచ్చిందో తెలియదండి. ఒకళ్ళు చెప్పలేదా, వాళ్ళకి తెలియదా, అది అర్థం కాదు. దేవునికి ఇచ్చేటప్పుడు, సేవకుడికి ఇచ్చేటప్పుడు, సంఘానికి ఇచ్చేటప్పుడు, పరిశుద్ధులకి ఇచ్చేటప్పుడు ఏమండి మనము శ్రేష్టమైనదే ఇవ్వాలండి. అందుకని ఎప్పుడు అది శ్రేష్టమైనది, పవిత్రమైన పక్షి ఎప్పుడు అవుతుందండి? ఏ మచ్చ ఏ డాగు లేన. అప్పుడు పక్షుల్లో నోవాహు ఏం చేసి ఉంటాడండి? వెతికి మంచి వాటిని దేవుడికి అర్పించి ఉంటాడండి. అందుకని అది పవిత్రమైన పక్షి అండి. కాబట్టి మనం ఇచ్చే పక్షులైనా, జంతువులైనా, పురుగు ఏదైనా దేవునికి అర్పించేటువంటి ఏవైనా అది పవిత్రంగా ఉండాలండి. దేవుడు చెప్పాడా లేదండి లేవేకాండంలో? ఏది ఉండకూడదు? అది గుడ్డిదై ఉండకూడదు, కుంటిదై ఉండకూడదు, రోగం రానిదై ఉండాలి, మచ్చైనను డాగే అది పవిత్రమండి. కాబట్టి నోవాహు ఇచ్చాడు. ఎలాంటివి ఇచ్చాడండి? పవిత్రమైన. ఇచ్చే స్వభావం నోవాహులోకి ఎలా వచ్చిందండి? ఇతరుల నుంచే వచ్చింది. కయ్యూల్లో ఉందండి ఇచ్చే స్వభావం, హేబేల్లో ఉందండి, నోవాహులో ఉందండి, ఇంకెవరిలో ఉంది? అబ్రహాంలో. అబ్రహాము మెల్కీషెదెకుకి ఏమి ఇచ్చాడండి? 10వ భాగం.
తన సంపద అంతట్లో దశమ భాగం తన కొల్లగొనంత అంతట్లో 10వ భాగం ఇచ్చాడండి. మెల్కీషెదెకు రాజు. తన కుమారుని ఇచ్చాడండి. తన కుమారుని బలిగా ఇచ్చాడు. మెల్కీషెదెకుకి 10వ భాగం ఇచ్చాడండి. అర్పణలు కూడా ఇచ్చాడు లేదండి, అర్పణలు కూడా ఇచ్చాడండి. అంటే అబ్రహాము దేవునికి ఆదికాండం 22:16-17లో తన కుమారుని ఇచ్చాడంటండి. ఆదికాండము 22:16-17. నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుణ్ణి ఇవ్వడానికి నువ్వు వెనక తీయలేదు కనుక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరములందు ఇసుకోవలెను నీ సంతానమును నిశ్చయముగా నేను విస్తరింపజేస్తాను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకుందురు. అదే ఏది శత్రువుల గవిని? కనాను దేశం. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే అబ్రహాం కూడా తన కుమారుని ఇవ్వడానికి వెనకాడలేదండి. తన రాబడిలో 10వ భాగం అంతటిని ఇచ్చాడండి. అలాగే అర్పణలు ఇచ్చాడండి. అప్పుడు ఇచ్చే స్వభావం ఎవరిలో కూడా చూస్తున్నాం, అబ్రహాంలో కూడా చేస్తాం. ఇంకా 3 మనుషులు వచ్చారంటాడు అబ్రహాం దగ్గరికి ఆదికాండం 18వ అధ్యాయంలో. అదే ఇద్దరేమో దేవదూతలు, ఒక ఆయనేమో యెహోవా వెళ్ళిపోతాడు. ఆ 2 దేవదూతలు మళ్ళీ అక్కడికి వెళ్తారు. అలా అక్కడికి వెళ్ళిపోతారు సొదొమ గొమొర్రా పట్టణాలు. యెహోవా మాట్లాడి వెళ్ళిపోతాడు. అదే మిగతా 5:2 ప్రకారం అక్కడ యెహోవా ఎవరండి? యేసుక్రీస్తు. అదండి. కాబట్టి వాళ్ళకి విందు చేయించాడండి. ఎలాంటి విందు అండి? క్రొవ్విన దూడండి, క్రొవ్విన పశువుల్ని తెచ్చి వధించాడండి. మంచి శ్రేష్టమైన వాటిని ఆహారం పెట్టాడండి. మంచి వంట చేశాడండి. కదండి. అది ఇచ్చే స్వభావం అబ్రహాంలో ఉందండి. ఇంకెవరిలో ఉందండి? అబ్రహాం తర్వాత ఎవరండి? అబ్రహాం కుమారుడు ఇస్సాకు కుమారుడు యాకోబు విషయంలో మనం ఆలోచిస్తే యాకోబు కూడా దేవునికి మొక్కుబడి చేసుకున్నాడండి. ఏమని? యాకోబు కూడా దేవునికి మొక్కుబడి చేసుకున్నాడు. ఆదికాండం 28:20-22 వరకు. ఆదికాండము. అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా తిరిగి వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు తోడై ఉండును. అంటే నాకు ఆహారం ఇచ్చి నాకు వస్త్రాలు ఇస్తే నాకు ఎవరు తోడుగా ఉన్నట్లండి? దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. అది అన్నమాట అండి. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిత్యముగా నీకు చెల్లించునని మొక్కుకొనెను. అదే అంటే దేవుడు నాకు తోడై ఉన్నాడు. దేవుడు నాకు తోడై ఉన్నాడు అనడానికి ఆధారం ఏంటంటే ఆయన నన్ను కాపాడుతాడు, మార్గంలో నాకు ఆహారాన్ని ఇస్తాడు, నాకు వస్త్రాలని ఇస్తాడు. అందుని బట్టి దేవుడు నాకు ఎలా ఉన్నాడు? తోడుగా ఉన్నాడు. అలాగే నేను నిలిపిన ఈ స్తంభంగా నిలిపిన రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకు ఇచ్చు యావత్తులో 10వ వంతు నిత్యముగా నీకు చెల్లించాడా లేదండి? చెల్లించాడు. అప్పుడు యాకోబు అంటే మనకు ఉదాహరణలు మాత్రమే. ఆది నుంచి కూడా దేవుడు ఇచ్చే స్వభావము దేవుడు మానవుల్లో ఉంచాడు. కయ్యను, హేబేలు, నోవాహులో ఉంచాడు ఆది నుంచి కూడా. అదండి. మనం చెప్పుకుంటూ పోతే ఇంకా చాలామంది ఇశ్రాయేలు, అలాగే దావీదు మనం చూసాం కదా మొదటి దినవృత్తాంతంలో. అలాగా పాత నిబంధన కాలం అంతట్లో కూడా దేవునికి ఇచ్చిన వారు గలరు. అదే తర్వాత మనం అసలు విషయానికి వద్దామండి. దేవునికి ఇచ్చటలో అపోస్తుల కాలం నాటువంటి క్రైస్తవులు మనకు మాదిరి. దేవునికి ఇచ్చటలో మూడవ విషయం ఏంటంటే దేవునికి ఇచ్చుటలో అపోస్తుల కాలం నాటి క్రైస్తవులు మనకు మాదిరి.
దాతృత్వం క్రైస్తవులు తమ దాతృత్వాన్ని చూపుటలో మనకి ఆదిమ క్రైస్తవులు మనకి మాదిరి. దేవునికి ఇచ్చుటలో అపోస్తుల కాలం నాటి క్రైస్తవులు మనకు మాదిరి. దేవునికి ఇచ్చుటలో అపోస్తుల కాలం నాటి క్రైస్తవులు మనకు మాదిరి. ఎలా మాదిరో చూద్దామండి. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము. సంఘం ఎక్కడ స్థాపించబడిందండి? ఎన్నో అధ్యాయంలో? 2వ అధ్యాయంలో 3000 మంది బాప్తిసం పొందారు. వారు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుటి యందును ప్రార్థన చేయటం ఎడతెక్క ఉన్నారు. ఇంకా ఏం చేశారో ఇంకా రాయబడిందండి. ఇంకా వాళ్ళు ఇంకా ఏం చేస్తున్నారో చెప్పు. ఇదిగాక అదనమాట. తమ చిరాస్తులు అమ్మి అందరికిని వారి వారి అక్కరి కొలది 45వ వచనం. 2:45 అపోస్తలుల కార్యములు 2:45 ఇదిగాక వారు 44, 42, 45 2 చదువు. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సముష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక అందరికా కొందరికా అండి? అదని కొందరికి పెట్టలేదండి. అందరికి వారి వారి అక్కర కొలది పంచిపెట్టరి. అదండి. దేనిచ్చారండి వారు? తమ చరస్థిరాస్తులను స్థిరాస్తులను చరస్థిరాస్తులను బాండ్లు తెచ్చిపెట్టారు. అమ్మారు దాన్ని. అంటే ఆ అమ్మి ఇచ్చారండి. అట్లా ఇవ్వలేదండి. అంటే సహోదరుల మీద భారం పెట్టడానికి వాళ్ళకు ఇష్టం లేదు. అందుకని ఆ పత్రాలు తెచ్చి చేయలేదండి. దాన్ని అమ్మి దాన్ని ధనంగా చేసుకొని అప్పుడు తీర్చి ఇచ్చారండి. చరస్థిరాస్తులను అమ్మి అందరికీ అంటే అన్యులందరికనే, సంఘంలో ఉన్నటువంటి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టారండి. అంటే ఏది గుర్తించాలండి ముందు సంఘంలో? అదండి అక్కర కొలది. ఊరికే దానం చేసుకొని పోవడం కాదు, అవసరతలను పెట్టండి. పేరు కోసం ఇవ్వడం కాదు. మేము ఇచ్చాము అందుకు ఇచ్చేయండి, పేరు కోసం కాదండి ఇచ్చేది. సంఘంలో వస్త్రాలు ఇస్తున్నాం, చీరలు ఇస్తున్నాం, పేరు కోసం ఇచ్చేస్తామండి అందరికీ. అది ఉన్నోడికి పోద్ది, లేనోడికి పోద్దండి చీరలు, ఆ బట్టలు కదండి. పేరేమో వెదరాళ్ళకని ఇస్తాం, ఇచ్చేదేమో అందరికీ. అందరు వెదరాళ్ళు ఎవరు ఉండరండి, ఎవరో ఒకరు ఇద్దరు ఉంటారు, కానీ అందరికి ఇచ్చేస్తారు. కాబట్టి వారి వారి అక్కడి కొలది పంచిపెట్టిరి కనుక వారిలో ఏం లేకుండా పోయింది. వారిలో ఎవరికి అది కొదువు లేకుండా పోయిందంటండి కదండి. సరే, ఆస్తులు ఇచ్చేటువంటి క్రైస్తవులు నేడు ఎవరైనా ఉన్నారండి? ఆస్తులను, చరస్థిర ఆస్తులను అమ్మి దేవునికి పరిశుద్ధుల అక్కర్ల కొరకు, పరిశుద్ధుల అవసరాల కొరకు ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఒక ఆయన ఉన్నాడండి, జేసీ బెయిల్. తెలుసా పేరు విన్నారు ఎప్పుడైనా? మొట్టమొదటిగా మన ఇండియాకి, వేరే విదేశాల నుంచి మొట్టమొదటిగా మన ఇండియాకి క్రీస్తు సంఘాన్ని తెచ్చిన ఆయన, మన భారతదేశానికి జేసీ బెయిలీ. ఆయన జేసీ బెయిలీ జాషువా గోట గారిని పట్టుకున్నాడు. ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత రిక్కీ గూటం, జాషువా గూటం వాళ్ళని పట్టుకొని ఆ కేజీ కుమార్ గారి టైంలో, పూర్వం పాత వాళ్ళంతా వచ్చిన తర్వాత సంఘం ఇచ్చే డబ్బంతా ఇచ్చారు.
సంఘం ఇచ్చే డబ్బు మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఇండియాలో ఆ సువార్త పనికి ఉపయోగించేసాడండి ఆయన. లాస్ట్లో ఎక్కడో ఒక చర్చ్ బిల్డింగ్ నిర్మాణం ఆగిపోయిందంటండి. ఎక్కడో ఆయన తన ఇల్లు అమ్మేశాడండి. ఇల్లు అమ్మి ఇచ్చాడండి. ఎవరైనా ఇస్తారండి అట్లాగా? ఇప్పుడు సరేండి, తన సొంత ఇల్లు అమ్మి ఇచ్చేసాడండి. ఇల్లు అమ్మాలా, ఇండ్లు ఉంటే అమ్మాలండి? రెండు ఉంటాయి ఇండ్లు. నీకు 2 అంగీలు ఉంటే ఒక అంగి 1 అంగీ ఇచ్చేయమన్నాడు. 3 ఇల్లు చూసుకుంటామండి మనం, సమకూర్చుకుంటాం కావాలంటే. ఏ సొమ్ముతో? మన సొంత సొమ్ముతో కాదు, సంఘం సొమ్ముతో. ఉన్నారా లేదండి పాస్టర్ సేవకులు అట్లాగా? సంఘం సొమ్ముతో మొత్తం తీసుకుని వెళ్ళి ఇది నాకే రావాలని చెప్పి దోచేసుకొని పొలాలు ఇండ్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారా లేదండి? ఉన్నారండి. కాబట్టి ఇండ్లు కలిగిన వారు, తమ ఆస్తులు కలిగిన వారు వాటిని అమ్మి ఎవరికి ఇచ్చారండి? పరిశుద్ధులకి ఇచ్చారండి. వీరు మనకు మాదిరి అండి. ఎవరండి? అపోస్తలుల కాలంలో. కానీ ఎక్కడ కూడా ఆజ్ఞగా లేదండి. ఇది ఎలా లేదు? అది మనం బతికిపోయింది. అందుకే తప్పించుకుంటున్నామండి మనం ఎందుకు తప్పించుకుంటున్నాం? అది ఆదిగా లేదు, అదే అనమాట. అది బాగా అనుకున్నాం, అవకాశం దొరికిపోయిందండి. ఎవరైనా అడిగినా చెప్పచ్చట. అది మాదిరి లేదా? ఉంది. ఆది లేదు, ఓకే. మాదిరి లేదా? ఉంది. క్రైస్తవ్యానికి వారు మాదిరి కాదా? మనకు మాదిరి. కదండి. తర్వాత 4వ అధ్యాయం. 4వ అధ్యాయం అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయంలో 34వ వచనం చదువుదాం. 34, 30. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదాల యొద్ద పెట్టుచూ వచ్చింది. అంటే ప్రాసెస్ కొనసాగుతుందా, ఆగిపోయిందండి? కొనసాగుతూనే ఉంది. అది కొనసాగుతూ ఉందండి. ఇండ్లు కలిగిన వాళ్ళు, పొలం కలిగిన వాళ్ళు ఎంతగా విస్తరించి ఉంటుందండి వాళ్ళు ఆత్మీయ జీవితం. ఎంత అభివృద్ధి చెంది ఉంటారండి ఇచ్చే విషయంలో కదండి. అక్కడ ఆస్తులు, ఇండ్లు కలిగిన వాళ్ళు, భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదాల యొద్ద పెట్టుచూ వచ్చి. ఎక్కడ పెట్టారండి? అపోస్తలుల పాదాలు. ముఖ్యులు ఎవరండి అక్కడ? సంఘంలో పెద్దలు కూడా ఎవరండి? పేతురు, యోహాన్లు. యెరూషలేములో ఉన్నటువంటి సంఘంలో, స్థానిక సంఘంలో ఎల్డర్స్గా పనిచేసిన వాళ్ళు, పెద్దలుగా, అపోస్తులు కాకుండానే అపోస్తులలోనే పెద్దలుగా పనిచేసిన వాళ్ళు ఎవరంటే పేతురు, యోహాన్లు. అప్పుడు వాళ్ళ పాదములు ఏదో పెట్టారంటే, పెట్టినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ అకౌంట్లోకి వేసుకోలేదండి. ఏం చేయలేదు? వారి అకౌంట్లోకి వేసుకోలేదు. ఇది మనం ఏం చేద్దాం, మనం ఇల్లు కట్టుకుందామా అని అనుకోలేదండి. వాళ్ళ జోబులో ఆ డబ్బు వచ్చిన తర్వాత ఎలా ఉంటుందంటే అందరికీ అంత డబ్బు ఉంటుందండి. ఇండ్లు ఆస్తులంటే మాటల అంత డబ్బు వచ్చేస్తే అపోస్తులు ఎలా ఉండాలండి? ఇప్పుడు మాకు చాలా డబ్బు వచ్చేసింది, మనం కోటేశ్వరులు, లక్షాధికారులు అయిపోయాం అనుకుంటారా? అలా అనుకున్నారా అపోస్తులు? వారి అక్కడి కొలది పంచిపెట్టి అంతే పంచిపెట్టారండి. ఈనాడు సేవకులు సంఘం యొక్క సొమ్ముని ఏం చేస్తున్నారు? వారు జోబులు వేసుకుంటున్నారా? సంఘానికే ఇచ్చేస్తున్నారా? ఏమండి? వాళ్ళు తినేస్తున్నారు. సంఘానికి ఇవ్వాలండి, సంఘానికి ఖర్చు పెట్టారండి. వాళ్ళు పరిశుద్ధుల అవసరాలు తీర్చారండి. ఇంకా ఎవరండి మాదిరి? మాసిదోనియా సంఘస్థులండి. ఎవరండి? మాసిదోనియా వారండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు మాసిదోనియా వారు మనకు
మాసిదోనియా వారు మనకు మాదిరి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 1 నుంచి 5 వచనం. 8వ అధ్యాయం మొదటి నుంచి 5 వచనాలు. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు సహోదరులారా, మాసిదోనియా సంఘముల అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాను. ఎలాగనగా వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా, అదే శ్రమలో పరీక్షింపబడ్డారంటండి. శ్రమలు వచ్చాయంటండి ఎవరికి? మాసిదోనియా సంఘముల వారికి. మనకి శ్రమలు వస్తే దేవునికి ఇచ్చడానికి మన ఆడుంది, నేనే శ్రమ పడుతుంటే అంటామండి. అంటే దేవునికి ఇచ్చే స్థితిలో లేము అంటామండి. శ్రమ వస్తే, బాధలు వస్తే, శ్రమలు వస్తే, కష్టాలు వస్తే మేము నిరుపేదలమండి, మాకేం లేదండి, మేము ఇచ్చే స్థితిలో లేమండి అంటారంటండి. కానీ మాసిదోనియా వాళ్ళు అలా అనలేదండి. శ్రమల్లో వాళ్ళు సంతోషించారంటే, శ్రమల్లో అత్యధికంగా వారు సంతోషపడేది. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. అదండి. ఎలా విస్తరించిందట? బహుగా విస్తరించిందండి. ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందే విషయంలోను అదండి. దేంట్లో పాలు పొందుతున్నామండి? ఒకవేళ ఇస్తే మనం పరిచర్యలో పాలు పొందుతున్నాం. పరిశుద్ధుల కొరకైన పరిచర్య. అప్పుడు పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో మనం పాలు పొందే విషయంలో మనపూర్వకముగా ఎలా ఇవ్వాలంటండి? మనపూర్వకంగా ఇవ్వడానికి వారు వేడుకున్నారంటండి. మనపూర్వకంగా ఇవ్వడానికి వేడుకున్నారంటండి. వారు తమ సామర్థ్యము కొలదియే గాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఎలా ఇచ్చారంటండి? సామర్థ్యము కంటే 2 విషయాలు ఉన్నాయి అక్కడ. ఒకటేమో సామర్థ్యం కంటే ఎక్కువ, తమంతట తామే ఇచ్చారు. సామర్థ్యం కంటే ఎక్కువ ఇచ్చారు. 2 తమంతట తామే. తమంతట తామే అంటే ఎవరి బలవంతు లేదండి, ఎవరి ఒత్తిడి లేదు, ఎవరు దాన్ని బలవంతం చేయలేదండి. ఇచ్చేటప్పుడు ఆయన చెప్పాడు కాబట్టి నేను ఇచ్చాను అనకూడదండి. మనంతటి మనమే ఇవ్వాలండి దేవునికి. మనగా ప్రేరేపించబడాలండి. ఎవరో చెప్తే, ఆ సేవకుడు చెప్తే, ఆ సేవకుడు ఎల్డర్ చెప్తే, లేక అమ్మా నాన్న చెప్తే, లేక వాళ్ళు చెప్తే, ఒక చెప్పితే ప్రేరేపించడం కాదండి. వాళ్ళకు వాళ్ళుగా ప్రేరేపించబడ్డారంటే, వాళ్ళుగా దాన్ని తమంతట తామే ఇవ్వడానికి ఇష్టపడ్డారట. అప్పుడు సామర్థ్యం కంటే ఎక్కువగా ఇచ్చారు, తమను తామే ఇచ్చారు, వాళ్ళకు వారుగా నిర్ణయించుకొని ఇచ్చారు. అదండి. ఎంత ఇచ్చారంటే అండి? సామర్థ్యం కంటే ఎక్కువగా ఇచ్చారంటండి. ఇంకొక మాట ఉన్నది, చక్కటి మాట అక్కడ. ఏమన్నాడంటే చదువుకుంటూ వద్దాం 5వ వచనం వరకు. ఇదియుగాక మొదట ప్రభువుకును, అదండి, ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి. అదే ఇంతగా చేదురని మేము అనుకున్నాం. ఇందాక మనం అక్కడ చూసాం కదా, కయ్యూని హేబెల్ దగ్గర ఏం చూసాం? ఏది ప్రాముఖ్యమని చూసాం? హృదయం. అంటే వాళ్ళు దేవునికి అర్పించుకోవడం. తమకు తామే వారు ప్రభువునకు మొదట ఎవరికండి? మొదట ప్రభువునకు, దేవుని చిత్తం తర్వాత దేవుని చిత్తం వలన అపోస్తులకు తమను తామే ప్రభువునకు అపోస్తులకు అప్పగించుకున్నారు. మనం హృదయపూర్వకంగా ఎప్పుడు ఇస్తామండి దేవునికి? ప్రభు మనలో ఉంటే మనం దేవునికి అప్పగించుకున్నాం. అదే మనం దేవునికి అప్పగించుకోకపోతే మన హృదయపూర్వకంగా దేవునికి ఇవ్వలేమండి. మన సామర్థ్యం కంటే దేవుడు ఎక్కువ అడగట్లేదు, వాస్తవమే. మన స్థితికి మించి దేవుడు బలవంతం చేసి అడగట్లేదు, ఈయన ఇవ్వాలని ఒత్తిడి చేయట్లేదు. కానీ మనం ప్రభువుకి అప్పగిస్తే ధారాళంగా ఇస్తామండి, సమృద్ధిగా ఇస్తామండి, సామర్థ్యం కంటే ఎక్కువ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామండి. అదే అర్థమవుతుందండి. కాబట్టి మాసిదోనియా వారు మనకు మాదిరి. ఇచ్చటలో మాసిదోనియా వారు మనకు మాదిరి. సరే,
9వ అధ్యాయంకి వద్దామండి ఒకసారి మనం. దేవునికి మనం ఎలా ఇవ్వాలి, దేవునికి మనము ఎలా ఇవ్వాలి, ఒకసారి మనం 9వ అధ్యాయాన్ని అలాగే పట్టుకొని ఎలా ఇవ్వాలో చెప్పాడు ఇక్కడ. దాన్ని అలాగే ఉంచి ఒకసారి మనం మరలా మొదటి దినవృత్తాంతాల దగ్గరికి వెళ్దామండి. దావీదు దగ్గరికి వెళ్దాం. దావీదు కాలం దగ్గరికి వెళ్ళి దావీదు ఎలా ఇచ్చాడు, ఇశ్రాయేలు ఎలా ఇచ్చారు, ఇశ్రాయేలు పెద్దలు ఎలా ఇచ్చారు, అది చూసి మరలా మనం 9వ అధ్యాయానికి వద్దామండి. దావీదు ఎలా ఇచ్చాడు, మొదటి దినవృత్తాంతములు 29 మొదటి నుంచి చదువుదాం. తరువాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఈలాగు సెలవిచ్చెను, దేవుడు కోరుకొనిన నా కుమారుడైన సొలొమోను ఇంకను లేత ప్రాయము గల బాలుడై ఉన్నాడు. కట్టబోవు ఆలయము మనుషునికి కాదు. ఎవరికి కాదండి? మనుషునికి కాదు, మనుషులకు కాదు, దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది. ఈ పని గొప్పది, అది ఒకరి వల్ల జరిగే పని కాదు, ఇది చాలా గొప్ప పని. ఆలయం కట్టడం అనేది చిన్న పని కాదు. కాబట్టి నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన, అదండి ఎవరి దేని కొరకు కావలసిన, నా దేవుని మందిరము కొరకు కావలసిన వాటిని నేను బహుగా ప్రయాసపడి సంపాదించిన దాన్ని, కావలసిన బంగారపు పనికి బంగారమును, అది ఏమిచ్చాడండి? బంగారం ఇచ్చాడు. వెండి పనికి వెండిని, వెండి పనికి వెండికి ఇచ్చాడు. ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమేధికపు రాళ్లను, చెప్పుడు రాళ్లను, వింతైన వర్ణము గల పలు విధము గల రాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను, తెల్ల చలువరాయి విశేషముగా సంపాదించి తిని. ఎవరి దేని కొరకు? దేవుని మందిరము కొరకు నేను సంపాదించాను. మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత, ఏం కలిగి ఉందండి? మక్కువ అండి, ఇష్టం, కోరిక. అంటే నా దేవుని మందిరం మీద నాకు అంత ఆసక్తి ఉన్నది, అంత మక్కువ ఉన్నది, నాకు అంత కోరిక ఉంది దాని మీద నేను మనసు పెట్టున్నాను దాని మీద. నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువులు కాక నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నెచ్చేదను. కాదండి, ముందు నిర్ణయం ఎవరిదండి? సేవకునిదా, విశ్వాసులదండి? సేవకులు పొందాలి. ఇక్కడ ముందు నిర్ణయం చేసుకుంది ఇశ్రాయేలులా, రాజు అండి? రాజు నిర్ణయించుకున్నాడండి ముందు. సంఘంలో ఎవరు ముందు నిర్ణయించుకోవాలండి? ఎవరు మాదిరి అండి సంఘానికి? ఆయన ఇవ్వడు, మేమిస్తాం. ఆయన అంతా దోచేసుకుంటున్నాడు. మేమిచ్చేది ఏముంది అక్కడ? ముందు సేవకుని కుటుంబం ఎలా ఉండాలండి? మాదిరిగా ఉండాలి. అప్పుడు ముందు రాజు ముందుకు వచ్చాడు, అప్పుడు ప్రజలు కూడా ముందుకు వస్తారండి. ముందు సేవకుడు ముందు వచ్చాడు, అక్కడ విశ్వాసులు కూడా, సంఘం కూడా ముందుకు వస్తుంది. అప్పుడు సంఘం అంతా సమృద్ధిగా ఇవ్వడానికి మాదిరి కనపరచాల్సింది ఎవరండి? సేవకుని కుటుంబం కదండి. అప్పుడు సేవకుని కుటుంబము ధారాళంగా ఇవ్వడానికి ముందుకు వస్తే సంఘం అంతా ముందుకు వస్తుందండి. అందుకని ఇక్కడ మనం చూస్తాం, దావీదు ముందు నిర్ణయించుకొని ఇచ్చాడంటండి. తర్వాత ఇచ్చుచున్నాను 4వ వచనం, గదుల గోడల రేకు మూతలకును బంగారపు పనికిని బంగారమును, వెండి పనికి వెండిని, పనివారు చేయు ప్రతి విధమైన పనికి 6,000 మనుగుల ఓఫీరు బంగారమును, 14,000 మనుగుల పుటము వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను. ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనపూర్వకముగా ఇచ్చువారైన ఎవరైనా మీలో ఉన్నారా? ఎప్పుడు అడగాలండి ఎవరైనా ఉన్నారా అని? అది ముందు నేను నిర్ణయించుకొని నేను ఇచ్చి అప్పుడు అడగాలండి, మీరు ఎవరైనా ఉన్నారని. ఈయన ఎప్పుడు ఇవ్వడండి, అందరినీ అడుగుతూ ఉంటాడండి. ఇచ్చే మనసు ఫస్ట్ ఈయనకు ఉండదండి, తర్వాత మిగతా అందరికీ ఆర్డర్ చేస్తారంటండి. కానీ దావీదు ముందుగా తాను సిద్ధపడి తాను నిర్ణయించుకొని నేను ఇస్తున్నానని చెప్పి, మీరు ఎవరైనా ఉన్నారా? ఎలా ఇచ్చేయడానికి? మనపూర్వకంగా ఇచ్చే సామర్థ్యం కలిగిన వారు మీరు ఎవరైనా ఉన్నారా అన్నప్పుడు, అప్పుడు పితరుల ఇండ్లకు అధిపతులు, గోత్రపు అధిపతులు, సహస్రాధిపతులు, శతాధిపతులు, రాజు పని మీద నియమించబడిన అధిపతులు కలిసి
మనపూర్వకముగా అప్పుడు ప్రజల కంటే ముందున్న వాళ్ళు ఎవరండి? అధిపతి నాయకులు, అధిపతులు, సహస్రాధిపతులు, రాజు పని మీద నియమించిన అధిపతులు, వీళ్ళందరూ కలిసి మనపూర్వక దేవుని మందిరపు పనికి 10,000 మనుగుల బంగారమును, 20,000 మనుగుల బంగారపు డ్రాములను, 20,000 మనుగుల వెండిని, 36,000 మనుగుల ఇత్తడిని, 2 లక్షల మనుగుల ఇనుమును ఇచ్చిరి. తమ యొద్ద మనలో ఎవరైనా బంగారం ఇచ్చేవారు ఉన్నారండి దేవునికి? మనలో ఎవరికైనా బంగారం ఇచ్చిన వాళ్ళు ఉన్నారా? మనసు రాదు కదండి, దేవునికి బంగారం ఇచ్చే మనసు రాదు కదా మనకి, రాదండి. చిల్లర వేస్తామండి కదండి. ఒకవేళ మన దగ్గర ఈరోజు మందిరానికి వస్తే ఒక 100 రూపాయలు ఉంటే ఏం చేస్తామండి, దాన్ని చిల్లర తీసుకొని మరి ఇదిగో నీకు 10 రూపాయలు, నీకు 20 రూపాయలు, ఆ 100లోనే డివైడ్ చేసి ఇస్తామండి. అర్థమవుతుందండి. కానీ బంగారం ఇచ్చేవాళ్ళు ఎవరు ఉన్నారండి? ఇచ్చేవాళ్ళు ఉన్నారండి, ఇయ్యలేదని చెప్పండి, ఇచ్చేవాళ్ళు ఉన్నారు. తమ వస్తువులు తాకట్టు పట్టి దేవుని పనికిచ్చిన వాళ్ళు ఉన్నారండి కదండి. తన బంగారాన్ని కూడా దేవునికి ఇచ్చిన వాళ్ళు ఉన్నారండి, మనం కనపడలేదు, అంతే ఉన్నారు. కాబట్టి మనం బంగారం అడిగితే బంగారాన్ని, వెండి అడిగితే వెండిని, ధాన్యం అడిగితే ధాన్యము, ఏది అడిగితే దేవునికి ఏది అవసరమో అది ఇచ్చారండి. అదండి హృదయపూర్వకంగా ఇవ్వడం అంటే, మనఃపూర్వకంగా ఇవ్వడం అంటే అదండి. తర్వాత ఇక్కడంతా మొత్తం చదివిన తర్వాత దావీదు ప్రార్థన చేస్తాడండి దేవునికి. 10వ వచనం దగ్గర వాళ్ళు ఇచ్చారు, దావీదు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మంచి ప్రార్థన చేశాడండి, దేవునికి కృతజ్ఞతలు చెల్లించాడండి. దేవా, ఇదంతా మేము ఇవ్వడానికి మేము ఎంతటి వారము? సమస్తము నీ వశం కదా, నీదే కదా. ఐశ్వర్యమును 12వ వచనం, ఐశ్వర్యమును గొప్పతనమును నీ వల్ల కలుగును. నీవు సమస్తము ఏలువాడు, నీ దానములు నువ్వు ఇచ్చావన్నీ అంట ఇచ్చేసి మొత్తం దేవునికి అంతా నువ్వు ఇచ్చావు అని చెప్తున్నాడండి, అంతా నీదని చెప్తున్నాడండి. కానీ మనం అంటే ఇది నాది, నేను ఇచ్చాను, పేరు రాపించుకుంటామండి ఫ్యాన్ల మీద. ఇక్కడ లేదా? లేదులేండి. కొన్ని చర్చ్ బిల్డింగ్లు చూస్తే ఏముంటాయండి, వాళ్ళ పేర్లు ఉంటాయండి. నేను ఇచ్చాను, నాది ఇది అని చెప్పుకోవడానికి అండి. అది దేవుంది అనుకుంటే రాస్తామండి, అది దేవుంది ఇది అంటే మనం పేరు రాస్తామా? ఇది నాదని చెప్పుకుంటామా? నాది అని చెప్పుకోవడానికి కుర్చీల మీద, ఫ్యాన్ల మీద పేర్లండి. దరిద్రం అండి, అది దరిద్రం అని తెలియదండి వాళ్ళకి. ఆ జ్ఞానం లేదండి. ఆ సేవకుడు చెప్తాడో లేదో తెలియదండి. ఆ సేవకుడు ప్రకటన చేస్తాడండి, ఫలానా ఇంత ఇచ్చింది, వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక అని చెప్తాడు అందరి ముందు. దేవుంది కాదండి, దేవుంది కాదు, వాళ్ళదండి. అది పేరు రాసుకుంటే ఎవరిదండి? పేరు రాసుకోకపోతే దేవుందండి. అప్పుడు దావీదు అంటున్నాడు, అంతయు నీదే. ఇప్పుడు వద్దాం మనం 9వ అధ్యాయంకి, 1 కొరింథీ 2 కొరింథీ 9వ అధ్యాయంకి ఇప్పుడు వద్దాం. ఎలా ఇవ్వాలి? ఇప్పుడు వీళ్ళు ఎలా ఇచ్చారండి? మనఃపూర్వకంగా ఇచ్చారండి, హృదయపూర్వకంగా ఇచ్చారండి. చాలినంత ఇచ్చారా, చాలనంత ఇచ్చారా? చాలినంతగా ఇచ్చారండి. ఇప్పుడు మనం 9వ అధ్యాయంకి వెళ్ళి దేవునికి ఇచ్చట్లో ఎలా ఇవ్వాలి చెప్పుకుందాం, ఎంత ఇవ్వాలి చెప్పుకుందాం, ఎలా ఇవ్వకూడదని చెప్పుకొని ముగించుకుందామండి. 3 విషయాలు. ముందుగా ఎలా ఇవ్వాలి, 2 ఎంత ఇవ్వాలి, 3 ఎలా ఇవ్వకూడదు. 3 పాయింట్లు చెప్పుకొని ఈరోజు మనం వాక్యాన్ని ముగించుకుందాం. దేవునికి ఎలా ఇవ్వాలి, ఎలా ఇచ్చారు? దావీదు కాలం నాటి ప్రజలు మనపూర్వకంగా ఇచ్చారు. ఎంత ఇచ్చారు? చాలినంత. అదండి, ఇంక దానికి తిరిగిలేదండి. ఎంత ఇవ్వాలంటే చాలినంత. ఎలా ఇవ్వాలి అది.
మనం దావీదు కాలం చూసినప్పుడు వాళ్ళు మనపూర్వక హృదయపూర్వకంగా ఇచ్చారంటే. ఇందులో ఏదైనా బలవంతం ఉందండి? ఇంక దీంట్లో సనుక్కునేది ఏమైనా ఉంటుందా? లేదు. మళ్ళీ పిసినితనంగా ఇచ్చేది ఏమైనా ఉంటుంది ఇందులో? హృదయపూర్వకంగా ఇస్తే లేదు. హృదయపూర్వకంగా ఇచ్చారు. అప్పుడు మనం 9వ అధ్యాయంకి వచ్చినప్పుడు ఆ విషయాలన్నీ చెప్తాడండి. 2 కొరింథీ 9వ అధ్యాయంలో ఎలా ఇవ్వాలో మొత్తం ఆ విషయాలన్నీ వివరిస్తాడండి. తొమ్మిదో అధ్యాయము మొట్టమొదటిగా ఎలా ఇవ్వాలో చెప్పాడండి. 9వ వచనం, 2వ వచనం. మీ మనసు సిద్ధమై ఉన్నదని అదండి. ముందుగా దేవునికి సిద్ధపడి ఇవ్వాలండి. సిద్ధపాటు కలిగి ఇవ్వాలి. ఆదివారం వచ్చే ముందుగా వారం అంతట్లో ఆదివారం ఎంత అయ్యాలో ఆ వారంలోనే ఏం చేయాలండి? సిద్ధమై కలిగి, సిద్ధ మనసు కలిగి. మళ్ళీ ఎంతమంది వచ్చేవాడిని అట్లాగే? అప్పటికప్పుడు డబ్బులు ఇలా తీసుకొని ఇలా వేస్తున్నామా? ముందుగా వారం అంతా సిద్ధపడి ఇస్తున్నామండి. ఎంతమంది ఉన్నామని మనం వారం అంతా సిద్ధపడి అనుకొని నిశ్చయించుకొని ఎంతమంది వచ్చారు? అప్పటికప్పుడు జోబులు తీసి ఇట్లా వేసేవాళ్ళు ఎంతమంది? డిఫరెన్స్ లేదా? సిద్ధపడి వారం అంతా దేవునికి ఇంతేయాలి నేను అని సిద్ధపాటు కలిగి ఇచ్చేదానికి, అప్పటికప్పుడు చిల్లర వెతుక్కొని అలా వేసేదానికి వ్యత్యాసం ఉందా లేదండి? వ్యత్యాసం. ఎలా ఇవ్వాలంటండి? హృదయపూర్వకంగా ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? సిద్ధపాటు కలిగాలి ఇవ్వాలి. నీ మనసు, మీ మనసు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును అన్నాడు. అందువలన సంవత్సరం నుండి అక్కయ్య సిద్ధపడి ఉన్నది. ఎప్పటి నుంచి అండి? సంవత్సరం నుండి పరిశుద్ధుల కొరకని ఈ పరిచర్ను గూర్చి, అదనమాట మొదటి వచనంలో. అక్కయ్య సంవత్సరం నుండి దేని విషయంలో సిద్ధపడి ఉంది? పరిశుద్ధుల కొరకైనా ఈ పరిచర్య విషయంలో అక్కయ్య వారు సంవత్సరం నుంచి సిద్ధపడ్డారు. అదండి. నేను మిమ్మల్ని గూర్చి మాసిదోనియా వారి ఎదుట అతిశయపడుచున్నాను. అక్కయ్య అంటే కొరింథీకు ముఖ్య కేంద్రం అండి కదండి. కొరింథీ పట్టణం ఎక్కడుందండి? మీకు మ్యాప్లో కనపడుతుంది కదండి. మాసిదోనియా ప్రాంతం వేరు, అక్కయ్య ప్రాంతం. ఇంకా మాసిదోనియా వారి ఎదుట అతిశయపడుచున్నాను, మీ ఆసక్తిని చూసి అనేకులు ప్రేరేపబడ్డరి. అయితే వచ్చిన ఈ అతిశయము ఈ విషయంలో వ్యర్థము కాకుండానట్లు నేను చెప్పిన ప్రకారము మీరు సిద్ధముగా ఉండుటకై ఈ సహోదరులను పంపితిని. మీరు సిద్ధపడిన ఎడల ఒకవేళ మాసిదోనియా వారెవరైనను నాతో కూడా వచ్చి మీరు సిద్ధముగా ఉండకపోవుట చూచిన ఎడల మీ నమ్మిక కలిగి ఉన్నందుకు మేము సిగ్గుపరచబడుదుము, మీరును సిగ్గుపరచబడుదురని ఇక చెప్పనేలా? ఒకవేళ సిద్ధపాటు లేకుండా చేస్తే సిగ్గుపడాలండి. సిద్ధపాటు లేకుండా దేవునికి ఇస్తే మనం సిగ్గుపడాలండి, సిగ్గుపరచబడతామండి మనం. అదండి. ఎవరి ఎదుట? పరిశుద్ధుల ఎదుట, దేవుని ఎదుట. 5వ వచనం. లోబడి ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినతనముగా ఇయ్యక, అది మనం చెప్పుకున్న తర్వాత ఎలా ఇవ్వకూడదు? పిసినతనముగా ఇవ్వకూడదు. ఎలా ఇవ్వకూడదు? పిసినితనంగా ఇవ్వకూడదు అంటే ఏది పిసినితనం చెప్పండి ఒకసారి. బ్రదర్ ఇది చెప్పేశారండి, నువ్వు చెప్పనీయలేదు. సరే, మనము తగిన దానికంటే తక్కువ ఇవ్వడం పిసినితనం అండి. పిసినితనం అంటే తగింది మనకి ఇంత ఇవ్వగలం, మన సామర్థ్యం దేవుడు ఇచ్చాడు, దానికంటే తక్కువ ఇవ్వడం పిసినితనం అండి. తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు గలరు కదండి. సమృద్ధిగా విచ్చి అభివృద్ధి పొందిన వారు కలరు. ఎక్కడుంది? సామెతల గ్రంథంలో ఉంది కదా. సామెతల గ్రంథము 11:24.
11:24 సామెత. వెదజల్లి అభివృద్ధి పొందువారు వెదజల్లుతారంటండి. అభివృద్ధి పొందిన వారు కలరు. తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. తగిన దానికంటే తక్కువ మేము వాళ్ళు అనుకుంటారు, మేము తక్కువ ఇస్తే మాకు ఎక్కువైపోతుంది అనుకుంటారు, అంటే మిగిలిపెట్టుకుంటాం అనుకుంటారు. ఎంత ఇస్తే అంత అభివృద్ధి. అది ఎంత నువ్వు మిగిలిపెట్టుకోవాలని చూస్తే అంత దరిద్ర స్థితిలోకి వెళ్ళిపోతుంది. లేమిలోకి వెళ్ళిపోతాం. అది నిజమో కాదో తెలియదు, కానీ నేను ఒక విషయాన్ని గమనించానండి. అన్ని చోట్ల పరిశీలించి నేను గమనించింది ఏంటంటే, ఏ సంఘం అయితే, ఏ సంఘ సభ్యులైతే, ఏ విశ్వాస అయితే దేవునికి ఇచ్చే విషయంలో బంధు చేస్తాడో, అది నిజమో కాదో నాకు తెలియదండి. వాళ్ళు ఏదో ఒక విధంగా ఖర్చు అయిపోద్దండి. వాళ్ళ ఇంట్లో నేను చూసినప్పుడు ఇంట్లో అందరూ అనారోగ్య పాలై ఉంటారండి. హాస్పిటల్కి, మందులకి, అన్నిటికండి. దేవుడు ఏదో ఒక విధంగా దాన్ని అలా తీసేసుకుంటాడండి. అది మీరే నిర్ణయించుకోవాలి. నా అనుభవం నేను చెప్పాను, అది అవునో కాదో దేవుడు తీసేసుకుంటాడండి. ఎలాగైనా సరే ఆయనకు రావాల్సింది ఏదో ఒక రూపంలో తీసేసుకుంటాడు. నువ్వు అనుకోవచ్చు అంతే, నేను దేవునికి ఇచ్చే విషయంలో కరెక్ట్గానే ఉన్నాను అనుకొని ఇవ్వకపోయి ఉండొచ్చు. అనేది తెలిసి చేశారు, తెలియ చేస్తున్నారో తెలియదు, కానీ దేవుడు మాత్రం ఆయనకు రావాల్సింది ఏదో ఒక రూపంలో తీసేసుకుంటాడు. ధనము శాశ్వతం కాదండి, మన ఆస్తుపాస్తులు శాశ్వతం. కాబట్టి మనం దేవునికి ఇచ్చే విషయంలో ఒకవేళ వెనకబడితే మన ధనం ఏదో ఒక రూపంలో వెళ్ళిపోతుంది. ఉండదు, మన దగ్గర ఉంటుందా? ఉండదండి. అదే దేవుని సమృద్ధికి ఇచ్చామనుకోండి, రోగం ఎందుకు వస్తాయి? రోగం రానిస్తాడా దేవుడు? హాస్పిటల్ పాలు కానిస్తాడా? నువ్వు రోగాలతో, రొంపులతో, కష్టాలతో ఉంటున్నావంటే మీకు మేలు కలగకుండాటకు మీ పాపంలే కారణం. కాబట్టి మనం ఒకవేళ అనారోగ్య పాలైనా సరే దేవుడు సమృద్ధిగా ఆ స్థితిలో కూడా ఇస్తాడండి. మనం ఇవ్వగలిగితే, మనం అనారోగ్య పరిస్థితి వచ్చినా మనకి అది వాటి వల్ల మనకి అపాయం రాకుండా చూస్తాడండి. అర్థమైందండి? సరే, సిద్ధపాటు కలిగి ఉండాలి, హృదయపూర్వకంగా ఇవ్వాలి. ఎలా ఇవ్వకూడదు ఇక్కడ రాసుకున్నాం. పిసిరితనముగా ఇవ్వక ధారాళంగా ఇవ్వాలంటే ఎలా ఇవ్వాలి ఇక్కడ చెప్పాడండి. ధారాళముగా ఇవ్వాలి. ధారాళమైన మనస్సు అదన్నమాట, ఉదార మనస్సు అనమాట. ఎవరికి ఉంటుందండి ధారాళమైన మనస్సు? ధారాళమైన మనసు ఎవరికి ఉంటుందండి? ఎవరిని ప్రేమిస్తామో వారికి ఉంటుందండి. నేను నా కుమారుని ప్రేమిస్తాను, ఎలా ఇస్తానండి? ధారాళంగా ఇస్తాను. భార్యని ప్రేమిస్తాను, ఎంతైనా లెక్క అడిగేది. బంధువులు ప్రేమిస్తాను, ఎంతని ఇస్తాను, బంధుప్రీతి. స్నేహితులు ప్రేమిస్తాను. ప్రేమల చోట ఏముంటుందండి? ధారాళమైన మనసు ఉంటుంది. దేవుని ప్రేమిస్తున్నా ఎలా ఉంటుంది? ధారాళంగా. ఇంకా దేవుని ప్రేమిస్తే ఇంకా తిరిగిలేదు. ఇంకా నేను క్రీస్తుని ప్రేమిస్తున్నాను, ధారాళం, ఎంతైనా సరే వెనకాడది లేదు. ధారాళమైన మనసు, ధారాళంగా ఇవ్వాలండి. దేవుని ప్రేమించేవాడు, క్రీస్తుని ప్రేమించేవాడు, వాక్యాన్ని ప్రేమించేవాడు కదండి, పరిశుద్ధులు ప్రేమించేవాడు, సంఘాన్ని ప్రేమించేవాడు ధారాళంగా ఇస్తాడండి. అది ధారాళంగా ఇచ్చే మనసు ఎక్కడి నుంచి పుట్టుకొస్తుందండి? ప్రేమ అండి. ప్రేమలో ధారాళమైన మనసు ఉంటుందండి. ప్రేమ లేని చోట ధారాళంగా ఉండదు. అది ధారాళంగా ఇవ్వాలి. ఇంకా చదువుదామండి. సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచి తిని, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు ఎలా ఇవ్వాలంటే అండి? సమృద్ధిగా అంటే అండి సమృద్ధిగా ఇవ్వాలి. ఎలా ఇవ్వకూడదండి? కొంచెంగా విత్తకూడదండి. కొంచెంగా విత్తితే కొంచెంగానే పంట కోస్తాం. మనం కొంచెంగా ఇస్తున్నామా, ఎక్కువగా విత్తుతున్నామా? ఎక్కువగా విత్తువాడు ఎక్కువగా పంట కోయను, తక్కువగా విత్తువాడు తక్కువగా పంట కోయను. ఈ విషయంలో చెప్పవచ్చును అన్నాడు. ఇంకా అండి సనుగు కొనకయు, అదండి ఎలా ఇవ్వకూడదండి? సనుగు కొనక బలవంతము కాకయు
సనుగుంటుందండి ఎవరికన్నా? సనుగు ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? సనుక్కునే వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? డబ్బులు ఇచ్చిన తర్వాత సనుక్కుంటారండి. సనుగులు ఎప్పుడు వస్తాయంటే బలవంతంగా వసూలు చేసినప్పుడు. సనుగు ఎప్పుడు వస్తుందండి? పాస్టర్ గారు ఏమంటారు? ఇదిగో 100కి 10 ఇవ్వాల్సిందే అంటే రూల్స్ పెడతారండి. ఇదిగో నువ్వు ఇంత ఇవ్వాలి, లేకపోతే నీకు దేవుడు చూసుకో ఏం చేస్తాడు అంటే. ఇదిగో నువ్వు వేయకపోతే నీకుంటుంది అంటామండి. వాడు సనుక్కుంటే ఇస్తాడండి. సనుక్కోవడం, బలవంతంగా ఇవ్వడం ఎప్పుడు జరుగుద్దండి? బలవంతంగా వసూలు చేసుకోవాలనుకున్నది, ఒత్తిడి చేసినప్పుడు. సంఘంలో ఎవరిని ఒత్తిడి చేయకూడదండి ఇచ్చే విషయంలో, బలవంతం చేయకూడదండి. దాన్ని ఆసరా చేసుకొని ఆడ బలవంతం చేయలేదు కాబట్టి, నన్ను ఒత్తిడి చేయలేదు కాబట్టి, నన్ను గట్టిగా ప్రెస్ చేయలేదు కాబట్టి నేను ఇంతే ఇస్తాను అనకూడదండి. మళ్ళీ పిసినితనంగా ఇవ్వకూడదు అన్నాడు కదా. సనుగకుండా ఇవ్వాలి, పిసినితనం లేకుండా ఇవ్వాలి, సమృద్ధిగా ఇవ్వాలంటండి. ఇంకా ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? సనుగు కొనకయు బలవంతముగా కాకూడదు. ప్రతి వాడును ఇచ్చే విషయంలో ఏమి ఉండకూడదండి, బలవంతముగా ఇవ్వకూడదు. ఇంకా ప్రతి వాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వాలంటే. ఎలా ఇవ్వాలంటే అండి? నిశ్చయించుకున్న ప్రకారం. ఎక్కడ నిశ్చయించుకోవాలి? హృదయంలో నిశ్చయించుకోవాలంటే అండి. అది సిద్ధపాటు అండి. ఇందాక చెప్పుకున్నాం కదా మనం. ఎప్పుడు సిద్ధపాటు వస్తుందండి? హృదయంలో నిశ్చయించుకున్నప్పుడు. నేను హృదయంలో నిశ్చయించుకొని ఇవ్వాలి. ఎలా ఇవ్వకూడదంట? పిసినితనంగా ఇవ్వకూడదు, కొంచెంగా ఇవ్వకూడదు, అనుకున్నట్టు ఇవ్వకూడదు, బలవంతంగా ఇవ్వకూడదు. ఎలా ఇవ్వాలి? హృదయపూర్వకంగా ఇవ్వాలి, సిద్ధపాటు కలిగి ఇవ్వాలి, ధారాళంగా ఇవ్వాలి, సమృద్ధిగా ఇవ్వాలి, హృదయం నిశ్చయించుకునే ప్రకారం ఇవ్వాలండి. ఇంకా ఎలాగ ఇవ్వాలండి? దేవుడు ఉత్సాహంగా ఇవ్వాలంటండి. ఎలా అండి? ఎలా ఇవ్వాలి? ఉత్సాహం. నిరుత్సాహం ఉందా, ఉత్సాహం ఉందా దేవునికి ఇచ్చే విషయంలో? నిరుత్సాహపడేది ఎంతమంది అండి మనలో? నిరుత్సాహంగా ఇవ్వకూడదండి. అంటే దేవునికి ఇచ్చే విషయంలో ఏం పొందకూడదండి? నిరుత్సాహం ఉండకూడదండి. ఏముండాలి? ఉత్సాహము. నిరుత్సాహము ఉండకూడదు. ఇంకా అండి? ఉత్సాహముగా ఇచ్చువాని ప్రేమించును. ఉత్సాహముగా దేవుని ఇచ్చువాని దేవుడు ప్రేమిస్తాడు. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. చాలండి. ఎలా ఇవ్వాలో చెప్పాడు, ఎలా ఇవ్వకూడదు చెప్పాడు. ఎంత ఇవ్వాలో చెప్పుకుందామండి. లాస్ట్ ఫైనల్ ఎంత ఇవ్వాలి? సహోదరులు చాలామంది నాకు ఫోన్ చేసి అడిగారు, బ్రదర్ మేము ఎంత ఇవ్వాలి దేవునికి, ఎంత ఇస్తే కరెక్ట్? సంఘస్థులు ఏమో చాలకుండా ఇస్తున్నారు, మేము ఎంత ఇవ్వాలని మేము చెప్పాలి వాళ్ళకి, సంఘానికి మాకు చెప్పండి. ఎంత ఇస్తే దేవుడికి మనం ఇచ్చినట్టు, ఎంత ఇవ్వకపోతే మనం ఎందులో లేనట్టు. ఒకసారి మనం ఆ విషయాన్ని చెప్పుకుందామండి. ఎంత ఇవ్వాలి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:2 ఎంత ఇవ్వాలి చెప్పాడండి. చెప్పలేదా? చెప్పాడండి ఎంత ఇవ్వాలి. మొదటి కొరింథీ 16:2 నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లుల కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలెను. ఎంత ఇవ్వాలి? తాను వర్ధిల్లుల కొలది ఇవ్వాలి. ఎంత ఇవ్వాలంటే, ఒకటి అభివృద్ధి పొందిన కొలది. అభివృద్ధి పొందిన మొదటి కొరింథీ 16:2 అభివృద్ధి పొందిన కొలది అంటే రాబడిని బట్టి అని రాసుకోవచ్చండి బ్రాకెట్లో. అభివృద్ధి పొందిన కొలది అంటే దేని బట్టి అండి? అంటే నీ ఆదాయాన్ని బట్టి, నీ జీతాన్ని బట్టి, నీ కూలీని బట్టి,
నీ వ్యాపార అభివృద్ధిని బట్టి, నీ పని అభివృద్ధిని బట్టి, నీకు వచ్చే జీతాన్ని బట్టి అదనమాట. అప్పుడు నీకు వచ్చే జీతం ఎంత, దాన్ని బట్టి ఇవ్వాలండి. నీ కూలి ఎంత, నీ కూలిని బట్టి ఇవ్వాలండి. ఒక ఆయన ఉన్నాడండి, ఒక 50,000 జీతం అండి. ఎంత ఇవ్వచ్చండి? 10వ భాగం కంటే ఎక్కువ అండి. 5,000. పాత నిబంధన 10వ భాగం, కొత్త నిబంధనలో 10వ భాగం కంటే ఎక్కువ. ఇప్పుడు 50,000 అంటే 50,000 ఎంత ఇవ్వచ్చండి? 50,000 సంపాదించే వ్యక్తి 5,000 నుంచి 10,000 లోపు. 6,000 వేసుకున్నాం. 10,000. 6,000. 50,000లో 6,000 ఇవ్వచ్చండి. 50,000 సంపాదించే వ్యక్తి 6,000 ఇవ్వచ్చు. 6,000ని 5 వారాలా 4 వారాలా? 4 వారాలు డివైడ్ చేయండి. 1,500. అంతేనా? 4 వారాలకి 4 15. అంటే అప్పుడు ఆదివారం చందా ఎంత ఇచ్చండి? 1,500 ఇచ్చండి. ఒక పేద విధవరాలు ఆమె ఏదో బటన్లు గుగ్గులు అమ్ముకొని రోజుకి 100 రూపాయలు సంపాదించండి. ఎంత ఇచ్చండి? ఆమె 11 రూపాయలు ఇస్తుంది. ఇప్పుడు ఈ వ్యక్తికి ఆ వ్యక్తికి తేడా లేదా? ఈమె ఇంత 11 రూపాయలు వేసిందని చెప్పి చిన్న చూపు చూద్దామా? ఆయన వర్ధులు కూడా ఆమె వేసింది, అతని వర్ధులు కూడా అతను వేసాడు. అదండి, అంత ఇవ్వాలండి. ఎంత ఇవ్వాలంటే అంతే. నీ సంపాదన బట్టి, నీ జీతాన్ని బట్టి నువ్వు నిశ్చయించుకొని అంత ఇవ్వాలండి. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎంత ఇవ్వాలో చెప్పాడా చెప్పలేదా? చెప్పాడు. ఇప్పుడు అలా వేస్తున్నామా వేయట్లేదా? మనమే అది తీర్చుకోవాలి. అది నేను చెప్పేది కాదు, మనం అందరం తీర్మానించుకోవాలి. అది చేస్తున్నామా లేదు. సరే, ఎంత ఇవ్వాలో చెప్పాడు, ఎలా ఇవ్వాలో చెప్పాడు, ఎలా ఇవ్వకూడదో చెప్పాడు కదండి. ఇచ్చిన వారి మాదిరి ఏంటో చెప్పాడు, ఇచ్చుట్లో గల ఆశీర్వాదాలు ఏంటో చెప్పాడు. ఇచ్చుట్లో అభివృద్ధి ఉందా క్షీణతుందండి? అభివృద్ధి. ఆశీర్వాదం ఏంటండి? సంఘం ఏమవుతుంది? విస్తరిస్తుంది. అభివృద్ధి పొంది విస్తరిస్తుందండి. సంఘం అభివృద్ధి చెందాలంటే ఇవ్వాలండి, అది ఆశీర్వాదం అండి. సంఘానికి ఆశీర్వాదం. ఆశీర్వాదాలు పొందాలంటే మనం దేవునికి ఇవ్వాలి. క్రైస్తవ దాతృత్వం ధారాళంగా ఇచ్చేటువంటి దాతృత్వం అండి. అది ఒకరు చెబితే రాదండి, ప్రజలు నిశ్చయించుకునే ప్రకారం వస్తుందండి. కాబట్టి అలా ఉండడానికి ప్రయత్నించేద్దాం మనం అందరం కూడా. శ్రద్ధగా మీరు అందరూ విన్నందుకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.